అది జగిత్యాల జిల్లా కలెక్టరేట్. ఎంప్లాయీస్ అంతా వచ్చిండ్రు. ఎవ్వరి పనిల వాళ్ళు బిజీ అయిండ్రు. అట్లనే జనాలు కూడా పనుల నిమిత్తం వచ్చి పనులు చేసుకొని ఇంటికి పోతున్నారు. కానీ అదే ఆఫీస్లో ఒక ఉద్యోగి మాత్రం ఏం పని చేయకుండా కుర్చీలో కూర్చొని ఏమో ఏడుపు ఏడిచిండు. ఏడుపు అంటే మామూలు ఏడుపు కాదు, బోరు నేడిచిండు. అరే, ఏడిస్తే ఇంటి దగ్గర కూర్చొని ఏడవాలి, ఆఫీస్కి వచ్చి ఏడుతుడేంది అంటే ఎందుకో పోయి అడిగొద్దాం పాండ్రి. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఊకోవే అన్న. పాపం అన్నకు ఏం కష్టం వచ్చిందో, ఎంత పెద్ద కష్టం వచ్చిందో. కండ్లు మొత్తం ఇంకింత ఎర్రగయ్యేటట్టు పిండి నలిసినట్టే నలుస్తున్నాడు. జర ఊకోవే అన్న, అట్లా ఏడిస్తే తక్లీఫ్ తీరుతాదే. పాపం ఆఫీసులో ఇంతమంది తిరుగుతుంటే ఒక్కడే ఏడుస్తున్నాడంటే ఏదో అయ్యే ఉండున్నట్టున్నది అంటారా? నిజమే, మీరు అనుకున్నట్టు ఒకటి అయ్యింది. అదేందో ఈ పోలీస్ సార్ చెప్తాడు ఇనుండ్రి. 7,000 రూపాయలు లంచము తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. విన్నారు కదా, ఇదట అసలు ముచ్చట. లంచం తీసుకొని ఏసీ వాళ్ళకు దొరికి వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసేసరికి ఇజ్జత్ అనిపించి ఇట్లా కండ్ల పొంటి నీళ్లు పెట్టిండన్నట్టు. అయ్యా సీనియర్ ఉద్యోగి రఘు, గింత నన్న సిగ్గులేదా? మళ్ళా చేసిందే ఇజ్జత్ దక్కువ పని, మళ్ళా మీదికెళ్ళి గిదేమేడుపయ్యా? ఎంత ముద్దుగా ఎవలో కొట్టినట్టు తిట్టినట్టు వలవలా అని ఏడుస్తున్నావు. ఇంతకు ఏ విషయంలో లంచం తీసుకున్నాడో చెప్పలేదు కదా, అది కూడా సారే చెప్తాడు ఇనుండ్రి. తన సిపిఎస్ అకౌంట్ లో నుంచి 1,07,000 రూపాయలని ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు. ఆ క్లెయిమ్ ప్రాసెస్ చేసినందుకు, అది చెల్లించినందుకు గాను ఆయన రివార్డ్ గా 7,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. విన్నారు కదా, మొత్తానికి 7,000 రూపాయల ఏడుపాట ఇది. జనాల దగ్గర లంచాలు తీసుకోవద్దనే ఒక దిక్కు గవర్నమెంట్ జీతాలు పెంచుతుంటే, కానీ అవిసాలం అన్నట్టు ఏంది చెప్పుండ్రి చిల్లర వేషాలు కాకపోతే. కానీ ఎవలో ఏ అన్నో గాని భలేగా పట్టించిండు పో.